ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మనందరం అదృష్టవంతులం అవడానికి, మనందరికీ ఐశ్వర్యం కలగడానికి, అలాగే మనందరం ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో చక్కటి సలహాలు సూచనలను ప్రతినిత్యం తెలియజేస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు, ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు, జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురువుగారు, ఈరోజు కార్యక్రమంలో తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఈరోజు కార్యక్రమంలో ఎవరైతే యమునా నది పుష్కరాలకి వెళ్ళి పుష్కర స్నానం చేయలేబోతున్నారో వారు అంత పుణ్యాన్ని కూడా పొందడానికి కానీ ఏం చేయవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ సమగ్రంగా తెలియజేస్తాను. దీంతో పాటుగా ఆడవాళ్ళు అసలు గుమ్మడికాయ కొయ్యవచ్చా కొయ్యకూడదా, ఎందుకంటే కొయ్యకూడదు అనేటువంటి మాట మనకు లోకంలో కనబడుతోంది. పెద్దవాళ్ళు కూడా అదే మాట చెప్తూ ఉంటారు కదా. అసలు మరి ఈ గుమ్మడికాయని ఆడవాళ్ళు కనుక కోసినట్లయితే ఏం జరుగుతుందని చెప్పిన శాస్త్రం తెలియజేస్తుందో మీ అందరికి కూడా వివరిస్తాను. అలానే రేపటి రోజు సంకష్టహర చతుర్థి పర్వదినం. అందున పురుషోత్తమ మాసంలో అధిక మాసంలో వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి పర్వదినం కనుక రేపటి రోజున ఎటువంటి పరిహారాన్ని ఆచరించినట్లయితే మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో తెలియజేస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. బుధవారం 3వ తేదీ జూన్ నెల 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి బహుళ తదియ రాత్రి 9 గంటల 20 నిమిషాల వరకు, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 12 గంటల 58 నిమిషాల వరకు, వర్జం ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి 10 గంటల 38 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి 12 గంటల 40 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల వరకు, శుభ సమయాలు సాయంత్రం 4 గంటల 55 నిమిషాల నుండి 5 గంటల 36 నిమిషాల వరకు. ఈరోజు దగ్ధయోగం ఉన్నటువంటి కారణం చేత రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. గురువుగారు, ఇవాళ పంచాంగ విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇక ఈరోజు పనుల్లో ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియజేస్తారా? ఈరోజు దగ్ధయోగం ఉన్నటువంటి కారణం చేత రోజువారీ పనులకు పరిమితం అవటమే మంచిది. అయితే క్షేమంగా ఇంటి నుంచి వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి రావడానికి గాను ఈరోజు గణపతికి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించడం వలన చక్కటి ఫలితాలను అందుకుంటారు. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? తదియ తిథి కలిగినటువంటి ఈ రోజున ఉప్పు లేని ఆహారాన్ని స్వీకరిస్తూ ఎవరైతే కనుక గౌరీదేవిని పూజిస్తారో వారందరికీ కూడా దారిద్ర్య బాధలు తొలగి సంపద, ఆరోగ్యం, కాంతి, పుష్టి కలుగుతాయని చెప్పని ప్రతీతి. స్త్రీలు కనుక ప్రతి నెలా కూడా వచ్చేటువంటి తదియ తిథులలో ఉప్పు లేనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ మంగళగౌరిని కనుక ఆరాధన చేస్తూ వచ్చినట్లయితే సౌభాగ్యం వృద్ధి చెందుతుందని చెప్పని పురాణం మనకి తెలియజేస్తోంది. అలానే ఈ రోజున కుబేరుని కనుక పూజించినట్లయితే ఆర్థిక వ్యవహారాలతో పాటు క్రయ విక్రయాది వ్యవహారాల్లో కూడా లబ్ధి చేకూరడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం కనుక ఈ రోజున వరుణదేవుని సభక్తికంగా పూజించడం వలన శారీరక మానసిక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పని భవిష్య పురాణం మనందరికీ తెలియజేస్తోంది కనుక ఇవన్నీ యథాశక్తిగా పాటిద్దాం, తరిద్దాం. ఇవాళ విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. గద్దిన ఫలితాలు పరిహారాల గురించి వివరిస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా హాయిగా సాఫీగా సాగడానికి గాను అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థిక విషయాలు కనుక చూసుకున్నట్లయితే లాభాలు లేవు, నష్టాలు లేవు, అవసరానికి తగినంత ధనాన్ని మాత్రం కలిగి ఉంటారని చెప్పని చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా వరకు అనుకూలంగా కొనసాగుతున్నదని చెప్పుకోవాలి. మాట తీరు విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకునే ప్రయత్నం చేయండి. మీకు తెలియకుండానే మాట కొంత వేగాన్ని కలిగి ఉండటానికి, ఎదుటివారు నొచ్చుకునేటువంటి విధంగా ఉండటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ రంగు, పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించటం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు రోజువారీ పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. ఒంట్లో ఉండేటువంటి ఉష్ణ శాతం పెరగడానికి లేదా ఏదో ఒక రకమైనటువంటి
అనీజీనెస్ అనేటువంటిది బాడీలో ఉండటానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మొండి పట్టుదల, కోపం, ఆవేశం, ఉద్రేకం ఇవన్నీ కూడా మీలో ఈ రోజున పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. క్రయ విక్రయాల్లో కూడా నష్టాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఈరోజు ముఖ్యము అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా అయినంత వరకు వాయిదా ధోరణిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయండి. తప్పదనుకున్నప్పుడు అనుభవం కలిగినటువంటి వారి యొక్క సలహాలు, సూచనల మేరకు ముందుకు సాగండి. ఇంట బయట వివాదాలతోటి, ఒత్తిళ్లతోటి, మానసిక అప్రశాంతతోటి ఈరోజు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీరామరక్ష స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు అనుకూలంగా ఉంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి. అలానే నూతన ఉద్యోగ ప్రయత్నాలను కూడా ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు మరింత ముమ్మరం చేస్తారని చెప్పని చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు రొటేషన్ సానుకూలంగా ఉన్నాయి. అమ్మకాలకు సంబంధించిన అంశాలు కూడా కలిసి వస్తున్నాయి. ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. ఆరోగ్య సూత్రాలను పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు చాకచక్యంగా వ్యవహరించగలుగుతారు. ప్రేమలు ఫలించడానికి, శుభకార్య చర్చలు కూడా సానుకూలపడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు లేత ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకోవడానికి ఈరోజు ప్రయత్నాలు చేసినట్లయితే కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఇలా ఏ రూపంలో అయినప్పటికీ కూడా మీకు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలకు ఈ రోజు ఉన్నటువంటి కాలం అన్ని విధాలా సహకరిస్తోంది. ఇంట్లో ఉన్నటువంటి వివాదాలని సర్దుబాటు చేసుకోగలుగుతారు. సంతానం వలన మానసిక సంతోషం కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలను కూడా యాంత్రికంగా సాగించుకుంటారని చెప్పని చెప్పుకోవాలి. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. ఈ రోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా అమ్మవారిని పూజించడం. గురుగారు, కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావడానికి రేపటి రోజున పాటించాల్సిన పరిహారాన్ని వివరిస్తామన్నారు. తెలియచేస్తారా అండి? అలాగేనమ్మా. రేపటి రోజు పురుషోత్తమ మాసంలో వస్తున్నటువంటి సంకష్టహర చతుర్థి చాలా విశేషమైనటువంటి రోజు రేపటి రోజు ఎలాగూ రేపటి నాడు ఆచరించేటువంటి సంకష్టహర చతుర్థి వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి వివరంగా తెలియజేస్తాను. దాంతోపాటు ఈ పరిహారం కూడా రేపటి రోజున ఆచరించి చూడండి, చక్కటి ఫలితాలను అందుకుంటారు. జీవితంలో కష్ట పరంపరే కొనసాగుతోంది, అదృష్టం అనేది కనుచూపు మేరలో మాకు అసలు కనబడట్లేదు అనుకునేటువంటి వారందరూ ఈ పరిహారాన్ని పాటించవచ్చు. అనుభవంలో మీరే చక్కటి ఫలితాలను కూడా చూస్తారు. దీనికి మీరు చేయవలసిందల్లా ఏంటంటే రేపటి రోజున ఉదయం పూట వినాయకుడిని పూజించండి. వినాయకుడి యొక్క సమీపంలో చక్కటి ఆవునేతి దీపాన్ని వెలిగించుకొని ఇంట్లోనే చేసుకోవచ్చు. దేవాలయం దాకా కూడా వెళ్ళక్కర్లేదు. ఇంట్లో మనందరికీ కూడా గణపతి ఫోటోనో గణపతి విగ్రహం ఉంటుంది కదా, చక్కగా ఆవునేతితోటి దీపారాధన చేసుకోండి. సువాసన వచ్చేటువంటి అగరవత్తులు వెలిగించండి. గరిక ఖచ్చితంగా వాడండి పూజలో. గరికతోటి వినాయకుడికి పూజ చేసుకోండి. రకరకాల పూలు కూడా చక్కగా వాడేటువంటి ప్రయత్నం చేయండి. ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఇప్పుడు ఏం చేస్తారనంటే పసుపు లేక ఎరుపు అట్టతో ఉన్నటువంటి తెల్ల కాగితాలు కలిగినటువంటి పుస్తకం ఒకటి తీసుకోవాలి. ఎల్లో కానీ రెడ్ కలర్ కానీ అట్టగా ఉన్నటువంటి తెల్ల కాగితాలు ఉన్నటువంటి వైట్ పేపర్స్తో ఉన్నటువంటి పుస్తకం ఒకటి తీసుకొని రెడ్ ఇంక్ ఉంటుంది కదా, రెడ్ ఇంక్ ఉన్నటువంటి బాల్ పెన్ కావచ్చు ఏదైనప్పటికీ కూడా పర్వాలేదు. రెడ్ ఇంక్ ఉన్నటువంటి దాన్ని తీసుకొని మొదటి పేజీలో ఏం రాయాలంటే గనక శ్రీ గణేశాయ నమః ఓం అని రాయండి. శ్రీ గణేశాయ నమః ఓం అని రాయండి. తర్వాత పేజీ నుంచి వరుసగా గణపతి సహస్రనామ స్తోత్రం అంతా రాసుకుంటూ వెళ్ళాలి. సహస్రనామ స్తోత్రం కాదు, నామావళి. గణపతి సహస్రనామావళి అంతా కూడా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. శ్రీ గణేశాయ నమః అలా నామావళి ఏదైతే ప్రారంభమవుతుందో ఆ నామావళి అంతా కూడా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. 1000 నామాలు రాయాలి. చాలా టైం పడుతుంది, అందుకని త్వరగా అయిపోతుంది అనుకోవద్దు. కనీసం ఒక 3-4 గంటలు పడుతుంది. మొత్తం సహస్రనామావళి మొత్తం రాయాలి. పైకి అనుకుంటూ చక్కగా సభక్తికంగా రాయాలి. రాసిన తర్వాత ఆ పుస్తకానికి గంధం కుంకుమ బొట్టు పెట్టి అది వినాయకుడి దగ్గర ఉంచేసి దాని తర్వాత ఓం గం గణాధిపత్యై నమః, ఓం గం గణాధిపత్యై నమః, మళ్ళీ చెప్తున్నాను, ఓం గం గణాధిపత్యై నమః అంటూ 105 సార్లు జపం చేసి మంగళహారతి ఇచ్చి మీ పనులు ఏమున్నాయో చక్కగా అన్ని మీరు చూసుకోవచ్చు. ఇది రేపటి రోజున చేయండి. ప్రతిరోజు కూడా ఈ పుస్తకం ఇలానే దేవుడి దగ్గర నుంచి ఈ పుస్తకాన్ని కూడా దీపం చూపెడుతూ రండి. త్వరలోనే మార్పు రావటాన్ని మీ జీవితంలో మీరు కళ్ళారా చూస్తారు. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. జీవితం సుఖంగా సాగుతుంది. ఇలా అసలు ప్రతి సంకష్ట చతుర్థి కూడా మీరు చేయడం అలవాటుగా పెట్టుకున్నట్లయితే కనుక అంతకు ముందు ఉండేటువంటి జీవితానికి ఈ పరిహారం ప్రారంభం చేసి ప్రతి నెల ఇలా చేస్తూ రావడం తర్వాత వచ్చినటువంటి జీవితానికి ఎంత మార్పు ఉంటుందో చెప్పడానికి కూడా సాధ్యపడదు. మీరే అనుభవంలో చూస్తారు. ఇది రూఢిగా మనందరికీ కూడా ఫలితాన్ని ఇచ్చేటువంటి పరిహారం. చాలామందితో చేయించి అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి పరిహారం కనుక రేపటి రోజును వృధా పోగొట్టుకోకండి. జాగ్రత్తగా పాటించండి. మంచి ఫలితాన్ని అందుకోండి. గురుగారు, పుష్కర స్నానం చేయలేని వారు అంతటి పుణ్యం లభించాలంటే ఏం చేయాలో తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఇప్పుడు మనకి యమునా పుష్కరాలు నడుస్తూ ఉన్నాయి. యమునా పుష్కరాలు చాలా విశేషం.
ఎందుకంటే కనుక యమునా నది సూర్యుడి యొక్క పుత్రిక అయినటువంటి కారణం చేత ఎవరైతే యమునా పుష్కరాలలో స్నానం ఆచరించి పితృదేవతలకి శ్రాద్ధ విధులు నిర్వహిస్తారో వారందరికీ కూడా పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతలు కూడా తరించడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఎందుకని అసలు ఈ పితృ సంబంధమైనటువంటి వాటన్నిటికీ కూడా కారకమైనటువంటి గ్రహం సూర్యుడే. ఆ సూర్య తనయ అయినటువంటి యమునా నదికి సంబంధించినటువంటి పుష్కరములు జరుగుతున్నటువంటి కారణం చేత ఈ ప్రయోజనాలన్నీ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. రకరకాలైనటువంటి కారణాల చేత యమునా నది దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించడానికి కుదరకపోవచ్చు, పుష్కర వ్రతం చేయడానికి కూడా కుదరకపోవచ్చు. మరి అంత పుణ్యం పొందాలంటే ఏం చేయాలంటే ఇవాళ రేపు టెక్నాలజీ బాగా పెరిగిపోయింది, సౌకర్యాలన్నీ అందుబాటులోకి వచ్చేసాయి. కానీ ఏదో సీసాలో ఇంత యమునా నది నీరు ఎవరైనా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు, లేదా ఎవరైనా అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం అనుకున్నట్లయితే వీటి వల్ల మీరు అనుకున్నంత ఫలితాలు అయితే రావు. దీనికి శాస్త్రీయమైనటువంటి విధానం ఒకటి ఉంది. అదేమిటంటే మన తరఫున ఎవరినన్నా అక్కడికి పంపించి ఆ యమునా నదిలో ఈ పుష్కరాలు జరుగుతూ ఉండగా స్నానం చేయించాలి మన గోత్రనామాల మీద. అది ఎవరై ఉండాలి? బ్రాహ్మడై ఉండాలి. అతను శాస్త్ర విహితమైనటువంటి కర్మలన్నీ కూడా చేస్తూ వేదం ఎలా చెప్పిందో అలా నడుచుకుంటూ ఉంటున్నటువంటి శ్రోత్రియుడై ఉండాలి. 3 పూట్ల సంధ్యావందనం చేస్తూ బయట ఎక్కడ ఆహారం స్వీకరించకుండా తక్కువగా మాట్లాడుతూ అన్నింటా కూడా ఇతను చాలా పర్ఫెక్ట్ అయినటువంటి బ్రాహ్మణుడు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో అతను పిలిచి నా బదులు మీరు వెళ్ళి అక్కడ చక్కగా యమునా నదిలో స్నానం ఆచరించి ఆ పుష్కర పుణ్యాన్ని మాకు దారాదత్తం చేయండి అని అడగాలి. అలా ఆయన మన పేరు మీద చేస్తున్నాడు కనుక ఆయన వెళ్ళడానికి రావడానికి అక్కడ ఉండడానికి అయ్యే ఖర్చంతా మనం భరించాలి. భరిస్తే అప్పుడు ఈ బ్రాహ్మణుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఒక దర్భపుల తీసుకొని ఎవరి పేరు ఎవరి గోత్రంతో స్నానం చేయించాలో వాళ్ళ పేరు వాళ్ళ గోత్రంతో ఈ దర్భని మంత్రిస్తాడు. మంత్రించి తాను ముందు స్నానం చేసి తర్వాత ఆ దర్భన నీళ్ళలో ముంచి తీస్తాడు. అప్పుడు వీళ్ళకి ఆ యమునా పుష్కరంలో స్నానం చేసిన ఫలితం వీళ్ళకి కలుగుతుంది. ఇది శాస్త్రీయమైనటువంటి విధానం. ఇందుకు కుదరట్లేదండి, ఎవరో వెళ్ళారు యమునా పుష్కరాలకి, వారు ఏదో కొంత తీర్థం తీసుకొచ్చారు, అక్కడి నుంచి యమునా నది నీళ్లు తీసుకొచ్చారు, వాటిని మేము ఇక్కడ నీళ్ళలో కలుపుకొని స్నానం చేసాం, లేదా తల మీద ప్రోక్షణ చేసుకున్నాం, ఇది కూడా కొంతవరకు సబబే. కానీ పూర్ణమైన ఫలితం రావాలి అంటే మాత్రం ఇందాక చెప్పినటువంటి విధానాన్ని ఆచరించాలి. ఇది కేవలం పుష్కరాలకనే కాదు, ఈ నియమాన్ని మిగతా అన్ని తీర్థాలకు కూడా మనం అప్లై చేయొచ్చు. గంగా స్నానం చేయాలి, ఎవరికన్నా ఒక కోరిక ఉంది, వాళ్ళు మంచంలోంచి లేవనేటువంటి స్థితిలో ఉన్నారు, తమ జీవితంలో ఇక గంగా స్నానం చేయలేమనేటువంటి బెంగ వారికి ఏర్పడింది, అప్పుడు కూడా ఇలా చేసి ఆ గంగా స్నాన పుణ్యాన్ని వాళ్ళు పొందవచ్చు. కనుక ఇది చాలా అద్భుతమైనటువంటి మార్గం. ఇలా ఆచరించండి, యమునా పుష్కర స్నానం ఆచరించిన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. గురువుగారు, చాలా మందికి ఉపయోగపడే పుష్కర స్నానానికి ఉన్న ఆల్టర్నేటివ్ని మాకు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు నా అనుకున్నటువంటి వారితోనే వివాదాలు లేదా విభేదాలు ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఊహించినటువంటి వృధా ఖర్చులు ఉంటాయి కనుక ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించేటువంటి ప్రయత్నం చేయాలి. క్రయ విక్రయాల్లో కూడా మోసపోవడానికో నష్టపోవడానికో అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి వాటిని వాయిదా దూరంలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వ్యాపారస్తులు రొటేషన్ల వరకు పరిమితమైనట్లయితే ఇబ్బందులు రావు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఎదుటివారి యొక్క మాటలు బాణాల్లాగా గుచ్చుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మిమ్మల్ని తక్కువ చేస్తారు ఎదుటివారు, అవమానించడానికి, తప్పుత్రోవ పట్టించడానికి, నీకేం తెలియదు అన్నట్టుగా హేళన చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఎవరిని పట్టించుకోకండి. మీ మనస్సు చెప్పేటువంటి మాట మాత్రమే వినేటువంటి ప్రయత్నం చేయండి. మనస్సును ఉత్సాహంగా అట్టిపెట్టుకోండి. పనులు కాస్త వాయిదాదనంలో కొనసాగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతాయి. అనారోగ్యపరమైనటువంటి చికాకులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. తల్లి కానీ తల్లి తరఫు బంధువులతో కానీ ఈ రోజున మాట పట్టింపులు కూడా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా శ్రమ మీది, ఫలితం మరొకరిదిగా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక కొంత జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. మొత్తం మీద నష్టాలు లేకపోయినా చికాక్గా ఉండేటువంటి రోజుగా మాత్రం చెప్పక తప్పదు. రిస్క్ అనేటువంటి పదానికి మీరు ఈరోజు ఎంత దూరంగా ఉన్నట్లయితే అంత మంచిది. వేళకు నిద్రాహారాలు కూడా కాస్త లోపిస్తాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నేరేడు పండు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చక్కటి గౌరవ మర్యాదలను కలిగి ఉంటారు. ధైర్యే సాహసే లక్ష్మి అనేటువంటి సూత్రాన్ని నమ్ముకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి ఊరట లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా మీ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే అమ్మకాల మీద కూడా దృష్టిని సారిస్తారు. కొనుగోళ్లకి సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా కలిసి రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం.
వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఊహించినటువంటి ఖర్చులు, అందులో కూడా వృధా ఖర్చులే ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఈ రోజున విభేదాలు ఏమన్నా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా భార్యాభర్తలు ఈరోజు కొంచెం తక్కువగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. రొటీన్ లైఫ్, రొటీన్ వర్కే అయినప్పటికీ కూడా అలసట, విసుగు అనేటువంటివి ఈ రోజున కాస్త ఎక్కువగా ఉంటాయి. సౌకర్యాలు ఉన్నా ఉపయోగపడడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉంటారు. తప్పు ఎవరిది అయినప్పటికీ కూడా ఈరోజు మీరు మాట పడకుండా ఉండడానికి అవకాశాలు అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా పెద్దమైనటువంటి లాభ నష్టాలు ఏవి కూడా లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం కనకదార స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, ఆడవాళ్ళు గుమ్మడికాయ కోయకూడదన్నారు కదా, ఎందుకో తెలియజేస్తారా అండి? తప్పకుండానమ్మా. ఇప్పటికీ కూడా కొంత పాత పద్ధతులను అవలంబించేటువంటి వారి ఇల్లు గనక మనం చూసినట్లయితే, ఆడవాళ్ళు గుమ్మడికాయ గనక కొయ్యవలసి వస్తే ఇంట్లో ఉన్న మగవాళ్ళని పిలుస్తారు. వాళ్ళు వచ్చి ఆ గుమ్మడికాయ ముక్కలు కోసి చేస్తుంటారు. దానికి ఇవాళ నిన్న కాక మొన్నటి వరకు కూడా మనం గుమ్మడికాయ ఒడియాలు పెట్టుకుంటూ ఉంటాం. ఈ గుమ్మడికాయ ఒడియాలు పెట్టేటప్పుడు కూడా చూడండి, ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళు ముందుగా ఆ గుమ్మడికాయని పగలగొట్టో దాన్ని కోసో కనీసం చాకుతో ఘాటు పెట్టో అప్పుడు ఆడవాళ్ళకి ఇస్తే వాళ్ళు మిగతావన్నీ కూడా ముక్కలు చేసి వాళ్ళు ఒడియాలు పెట్టడాన్ని మనం అనుభవంలో చూస్తూ వస్తున్నాం. ఇది కొంచెం శ్రోత్రియతను కలిగినటువంటి ఏ చిన్నపాటి ఆచార వ్యవహారాలనైనా సరే పాటించేటువంటి ఇళ్లలో మనం ఇప్పటికి కూడా దీన్ని మనం చూడవచ్చు. కానీ దీనికి కారణం ఏంటో చాలామందికి తెలియదు. ఇప్పటికి కూడా మీరు కనుక అమ్మమ్మల దగ్గరికి, నాయనమ్మల దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, ఏమోరా మా పెద్దవాళ్ళు చెప్పారు, మేము చేస్తున్నాం, మీరు చేయండి అని అంటారు. కానీ దీనికి శాస్త్రచోదితమైనటువంటి కారణం ఒకటి ఉంది. అదేమిటంటే కనుక దీప నిర్వాపనం పుంసః కుష్మాండఛేదనం స్త్రియాః అచిరేనైవ కాలేన వంశచ్ఛేదో భవేద్ధ్రువం అనేటువంటి మాట మనకు కనబడుతోంది. దీపాన్ని ఎప్పుడు కూడా మగవారు ఆర్పకూడదుట. దీపాన్ని మగవారు ఆర్పకూడదు. గుమ్మడికాయని కుష్మాండఛేదనం స్త్రియాః, గుమ్మడికాయని ఆడవాళ్ళు ముక్కలుగా కోయకూడదు. అంటే ముందు పగలగొట్టకూడదు. అందుకని ఇప్పుడు గృహప్రవేశం లాంటివి కూడా చేసేటప్పుడు చూడండి, గుమ్మడికాయని ఎవరు పగలగొడతారు? మగవాళ్ళే. ఆ ఇంటి యజమాని పగలగొడతారు. ఆడవాళ్ళు అలా నిలబడి చూస్తూ ఉంటారు. అంతే తప్ప ఎప్పుడూ కూడా గుమ్మడికాయని ఆడవాళ్ళు పగలగొట్టడం అనేది లేదు. కుష్మాండఛేదనం స్త్రియాః అలా చేసినట్లయితే కనుక, ఒకవేళ చేస్తే వాళ్ళకి తెలియక ఏమవుతుంది, వంశచ్ఛేదో భవేద్ధ్రువం, వంశం విచ్ఛిన్నమైపోతుంది. కనుక వంశనాశనం అనేది కలగకుండా ఉండాలి అని అంటే కనుక ఆడవాళ్ళు గుమ్మడికాయ పగలగొట్టకూడదు. ఈ మాట మనకి స్పష్టంగా కనబడుతోంది. ఏ గుమ్మడికాయ అండి? పండు గుమ్మడికాయ ఉంటుంది, బురద గుమ్మడికాయ ఉంటుంది, రెండు ఉంటాయి కదా అన్నట్లయితే శాస్త్రమందు ఈ నియమాన్ని కేవలం బురద గుమ్మడికాయకే చెప్పారు, కానీ ఆచారంలో పండు గుమ్మడికాయను కూడా వర్తింపజేసి చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కనుక రెండు గుమ్మడికాయలకు కూడా ఈ నియమాన్ని అప్లై చేసుకోవడం మాత్రం మంచిది. కనుక ఏదో ఇంట్లో వంటలో వాడుకోవాల్సి వచ్చింది, పండు గుమ్మడికాయ ఇంత పెద్దది తెచ్చుకుందాం, ఒక గుమ్మడి దప్పలం పెట్టుకుందాం అనుకుంటున్నాం, అప్పుడు కూడా ఇంట్లో ఉండేటువంటి మగవాన్ని పిలిపించి దాని మీద కాంటే చిన్న ఘాటు పెట్టించుకొని అప్పుడు కోసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఈ కూష్మాండం అంటే ముఖ్యంగా బూడిద గుమ్మడి ఏదైతే ఉందో దాని విషయంలో మాత్రం పర్టికులర్గా ఖచ్చితంగా ఈ నియమాన్ని పాటించడం అనేది మాత్రం అవసరం. గురుగారు, గుమ్మడికాయల విషయంలో అందరూ తెలుసుకోవాల్సిన, జాగ్రత్త వహించవలసిన విషయాల గురించి తెలియచేసినందుకు ధన్యవాదాలండి. తదుపరి రాశుల యొక్క దిన ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు ఆలోచనలో మునిగి తేలుతూ ఉంటారని చెప్పుకోవాలి. ఇంతకన్నా వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది అసలు ఈరోజు ఏది కూడా లేదు. ఎలా ఎదగాలి అనే దాని మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. వర్క్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే ఎదుటివారిని బాగా అంచనా వేయగలుగుతారు. శుభవార్తలు అందుకుంటారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి. దీంతో పాటుగా మీ వంతు సహాయాన్ని ఎదుటివారు కూడా చక్కగా అందించగలుగుతారు. సేవింగ్స్ మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారు. చిన్నపాటి అప్పులు కూడా తీర్చగలుగుతారు. వాహన యోగాన్ని కలిగి ఉంటారు. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు నష్టాలు లేవు కానివ్వండి, శ్రమ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఏర్పడుతోంది. ఉదాహరణకి ఉద్యోగస్తులు కనుక తీసుకున్నట్లయితే పని వేళలు బాగా పెరగడము, లేదా ఆఫీస్లో వర్క్ త్వరగా అయిపోయింది, అమ్మయ్య పెందరాడే ఇంటికి వెళ్దాం అనుకుంటే ఏ ట్రాఫిక్ జామ్ అవుతుంది, పెందరాడే మాత్రం ఇంటికి వెళ్ళలేం. లేదు, ఇంటికి కూడా వెళ్ళారు, ఇంట్లో మీరు అనుకున్నటువంటి సౌకర్యాలు ఉండవు. ఇట్లా ప్రతి దాంట్లోనూ కూడా ఏదో ఒక రకంగా శ్రమ, చికాకు అనేటువంటివి ఈ రోజున కాస్త ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈరోజు ఏది జరిగినా కూడా కొంత హఠాత్తుగా ఉంటుందని చెప్పని చెప్పుకోవాలి. ఊహించని ప్రయాణం, ఊహించినటువంటి పని, ఇలా ప్రతిదీ కూడా హఠాత్తుగా ఉండేటువంటివి, ఊహకు అతీతమైనటువంటి ఉన్నటువంటి కారణం చేత కొంత చికాకు పడతారు, ఇబ్బంది పడతారని మాత్రం చెప్పక తప్పదు. ఇంతకన్నా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పాటించడం.
కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు అసలు ఈ రోజు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. చక్కని మాట తీరును కనబరుస్తారు, లౌక్యాన్ని కలిగి ఉంటారు, శత్రువుల్ని బాగా అంచనా వేయగలుగుతారు, అప్పులు తీర్చగలుగుతారు. అలానే ఆర్థిక విషయాలు చాలా వరకు కూడా అనుకూలంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు. కుటుంబ విషయాలు, సంతానపరమైనటువంటి అంశాలు, ప్రేమలు, స్నేహాలు, పరిచయాలు ఇవన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తున్నాయి, ఉపకరిస్తున్నాయని చెప్పని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. ఇలా ఎక్కడ చూసుకున్నా కూడా ఈరోజు పెద్దమైనటువంటి ఇబ్బందులు అసలు ఏవి కూడా లేవనే చెప్పుకోవచ్చు. కనుక మంచి సమయం, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం కాలభైరవ అష్టకాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఒత్తిళ్లు ఉంటాయి, కానీ వాటిని అధిగమించగలుగుతారు. శత్రువులకు మీరంటే ఏమిటో రుచి చూపించగలుగుతారు. ఎదుటివారు ఒక మాట అంటే తిరిగి 2 మాటలతో సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. త్వరగా మాత్రం నిర్ణయాలు తీసుకోలేరు. అలా కాకుండా మీనవేషాలు లెక్క పెట్టకుండా అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను అందుకోగలుగుతారు. ప్రయాణాలు చేస్తారు, లేదా ప్రయాణాల యొక్క రూపకల్పన చేసుకోవడానికి కానీ అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పక్క వాళ్ళ కన్నా కూడా అంటే వాళ్ళు వచ్చి సహాయం అడిగితే చేస్తారు, మీగ్గా మీరు వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్ళరు. అయినంత వరకు కూడా నేనేమిటి, నా కుటుంబం ఏంటి, నా పని ఏమిటి అన్నట్టుగా మీ అభివృద్ధి మీద మాత్రమే ఎక్కువగా దృష్టిని సారిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగారు రంగు అంటే గోల్డ్ కలర్. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతోటి పూజించడం. గురువుగారు, ఇవాటి కార్యక్రమంలో దినఫలితాలు, పరిహారాలతో పాటు పుష్కర స్నానం చేయలేని వారికి అంతటి పుణ్యాన్ని అందించే ప్రత్యామ్నాయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం, శుభకరం, అదృష్టం, ఆరోగ్యం, ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమనుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390193301, 9391116634.